సంతోషం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోని ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, కొద్దిగా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా క్షేమముగా మమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించి వాక్యాన్ని వినిపింపజేయుటకు తగిన శక్తిని, బుద్ధిని, సమయాన్ని ప్రసాదించినందుకు గాను కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ జోహరాపురం ప్రాంతంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మీ పిల్లలందరినీ కలుసుకోవటానికి మా అందరికీ ఒక చక్కని వేదికను కల్పిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. కొన్ని విలువైన విషయాలను మీ బిడ్డలకు బోధించడానికి మీ దాసులమైన మేము సిద్ధపడి ఉండగా తోడుగా ఉండి ముందుకు నడిపించమని, వింటున్న మీ పిల్లలు తమ బధిరులే ఉండక వాక్యాన్ని జాగ్రత్తగా విని అట్టి ప్రకారం బ్రతికేడు గొప్ప ధన్యతను జన్మతను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. చాలా సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా వేదికని అలంకరించినటువంటి మా సాటి తోటి దైవజనులకును విచ్చేసిన మీ అందరికీ కూడా నా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొని మొదటి రోజు సభలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత్ర మరిచిన ఘటం, పాడైపోయిన గృహం. నిజంగా ప్రియులారా, ఈరోజు సమాజంలో ఎవరి పని వాళ్ళు చేస్తే, ఎవరి బాధ్యత వాళ్ళు పోషిస్తే బహుశా అనర్థం అనేది మన చెవికి వినపడేది కాదు. చూడకూడనివి ఏవి మనం చూసేవాళ్ళం కాదు. ఎక్కడికక్కడ సజావుగా చాలా ప్రశాంతంగా ఉండేది లోకమంతా. ఎప్పుడు ప్రశాంతత కరువు అవుతుంది సమాజంలో అంటే, చెయ్యాల్సిన బాధ్యతను చెయ్యాల్సిన వ్యక్తి మర్చిపోయినప్పుడు. మనకు తెలుసు, ఒక పోలీసు వ్యవస్థ చేయాల్సిన బాధ్యతను సరిగ్గా చేయకపోతే ఆ ఊర్లో మర్డర్లు, రేపులతో తాండవిస్తూ ఉంటుంది. అలానే ఇంట్లో ఒక తల్లి చేయాల్సిన బాధ్యతను సరిగ్గా చేయకపోతే అది ఆ ఇంటికే నిప్పు అంటించటం కాదు కానీ టోటల్ సమాజానికి కూడా నిప్పు అంటుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు మన కుటుంబం, మన గృహంలోనికి మనం వద్దాం. కాసేపు మన గృహాల్లో మనం ఒకసారి ఆలోచిద్దాం. మన గృహాలు ఈరోజు ఎలా ఉన్నాయి? కట్టుకోవటానికి అందరం మంచిగా ఇల్లులు అయితే బాగానే కట్టుకున్నాం, కానీ మన బ్రతుకులను మాత్రం చాలామంది సరిగ్గా కట్టుకోలేదు. మన ఇల్లు అయితే వర్షపు చినుకులు పడకుండా చాలా పగడ్బందీగా కట్టుకున్నాం, చాలా గొప్ప గొప్ప సరంబీలు వేసాం, కానీ మన జీవితం నిండా, మనసు నిండా లీకేజీలు అవుతూనే ఉన్నాయి. ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి ఆలోచిద్దాం. ముఖ్యంగా ఒక కుటుంబానికి ఒక గొప్ప బాధ్యతను దేవుడు స్త్రీకి ఇచ్చాడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ ఒక చక్కని మాట, ఒక చల్లని మాట స్త్రీలందరి గురించి ఆయన ప్రయోగించినటువంటి మాట. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం తీయగలరా? తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువు తల్లి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయుచుండవలెను. స్త్రీకి దేవుడిచ్చిన బాధ్యత ఏంటి అంటే బానిసరాలు కాదండి. ఏ బాధ్యత ఇచ్చాడట? గృహ పరిపాలకురాలు బాధ్యత. అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే రూల్ యువర్ హౌస్ హోల్డ్. రూల్ యువర్ హౌస్ హోల్డ్ అంటే మీ గృహాన్ని, మీ హౌసెస్ని, మీ ఇళ్లను మీరు ఏలండి. ఏలండి. పరిపాలన అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిపాలన అంటే అర్థం ఏంటమ్మా? బాధ్యత, ఏలే బాధ్యత. చాలామంది స్త్రీలకు కూడా స్త్రీ అంటే చిన్న చూపు అండి. పురుషుడికి చిన్న చూపు అంటే ఓకే, స్త్రీ జన్మ పట్ల స్త్రీకి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది. చాలాసార్లు ఎవరైనా గదిలిస్తే అంటుంటారు,
మాదే ఉందిలేండి అన్న, ఆడపిల్లలం ఏదో ఆడజన్మ ఎత్తాం, ఏముంది మా పని, ఇంట్లో అంట్లు తోముకోవటం, బట్టలు ఉతకటం, మా ఆయన పనికి వెళ్తుంటే అన్నం ముద్ద వండించి క్యారేజీలో పెట్టడం, సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళ చేత హోంవర్కులు చేయించడం, రాత్రి అన్నీ శుభ్రంగా ఊడ్చుకొని లైట్లు ఆఫ్ చేసామా లేదా, గ్యాస్ ఆఫ్ అయిందా లేదా, ఇంటికి తాళాలు సరిగ్గా వేసారా లేదా అన్నీ చెకింగ్ చేసుకొని పనుకోవడానికి, అంతేగా మా బాధ్యత. అంతకుమించి ఇంకేం ఉద్ధరించడానికట మా జన్మ అని చాలామంది స్త్రీలే తమ జన్మ పట్ల తమకే క్లారిటీ లేకుండా మాట్లాడుతుంటారు. కానీ చాలా తప్పది. నిజంగా మీకు స్త్రీ జన్మ విలువ తెలియాలి, ఆ పాత్ర విలువ మీకు తెలియాలి, ఆ ఘటం విలువ మీకు తెలియాలి అని అంటే ప్రపంచంలో ఏ గ్రంథానికి మీరు చదవకూడదు, ఒక బైబిల్ గ్రంథం మాత్రమే వైశిష్టత ఎంత గొప్పదో తెలియజేసిద్ది. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది స్త్రీ గురించి. ఆదికాండం అర్థమైన తర్వాత స్త్రీ ఎంత గొప్పదా, ఇలాంటి స్త్రీ ఈరోజు ఇలాంటి పనులు చేసుకుంటా బ్రతుకుతుందా, ఇంత గొప్ప బాధ్యత కలిగిన ఈవిడ ఇంత చిన్న చిన్న పనుల కోసం జీవితాన్ని వృధా చేసుకుంటుందా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మనందరికీ తెలుసు ఆదికాండం మానవ నిర్మాణాల గురించి మనం ఎల్లప్పుడూ చదువుకుంటూనే ఉంటాం కదా, చదువుకుంటాం. ఒకసారి పురుష నిర్మాణాన్ని స్త్రీ నిర్మాణాలు ఆలోచిద్దాం కాసేపు. ఎవరెవరి నిర్మాణాలని, పురుషుడి యొక్క నిర్మాణాన్ని, స్త్రీ యొక్క నిర్మాణాన్ని పక్క పక్కన పెట్టి ఒక త్రాసులో వేసి ఒకసారి కొలుద్దాం, తూచుదాం, ఎలా తూగిద్దో చూద్దాం. రైట్? ఒకసారి మీరు అందరూ ఆదికాండానికి వచ్చేయండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని తీయగలరు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో, జాగ్రత్తగానండి, నేల మంటితో నరుణ్ణి నిర్మించి. చాలాసార్లు చదువుకుంటారు ఆ మాటని. ఎలా నిర్మించాడట? నేల మన్ను అంటే మన కంటికి కనిపిస్తున్న ఈ భూమిలో ఉన్న మన్నుని బయటకు తీసి ఈ నేల మంటి ద్వారా దేవుడు ఎవరిని నిర్మించాడు? ఆదాముని నిర్మించాడు, పురుషుణ్ణి నిర్మించాడు. రైట్? ఈరోజు నేను పురుషుణ్ణి కదా, వాక్యం చెప్తున్నా, నేను పురుషుణ్ణి. అంటే నా నిర్మాణం ఎలా జరిగిందని దేవుడు నాకు చెప్తున్నాడు. అంటే ఒరే నువ్వు మట్టి నుంచి వచ్చావురా అని చెప్తున్నాడు దేవుడు నాతో. వేదికను అలంకరించిన పెద్దలు, దైవజనులు వీళ్ళు పురుషులే, వెనక కుర్చీల మీద కూర్చున్న అనేకులు పురుషులే. సమాజంలో ఒక డామినేటెడ్ పాత్ర పోషిస్తున్నటువంటి ఈ పురుషులు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు, మీ మెటీరియల్ ఏంటి అని మీరు బైబిల్ని అడిగితే పురుషుడు యొక్క మెటీరియల్ మట్టి అని బైబిల్ కుండబద్దలు కూడా చెప్పింది. ఎక్కడి నుంచట? ఏటమ్మా మళ్ళీ చెప్పండి. మెటీరియల్ ఏంటి? పురుషుణ్ణి తయారు చేయటానికి దేవుడు తీసుకున్న మెటీరియల్ మట్టి. ఇది మర్చిపోమాకండి, మట్టి. రైట్? మరి వీధిలో తిరిగే జంతువులు, పైన ఎగిరే పక్షులు, గోడన ప్రాకే సరీసృపాలు, మరి వీటన్నిటిని తయారు చేయటానికి దేవుడు ఉపయోగించిన మెటీరియల్ ఏంటి? ముడి సరుకేంటి? జంతువులకి పురుషుడికి నిర్మాణంలో తేడా ఏంటి తెలియాలంటే 2వ అధ్యాయం 19కి రండి. నా వైపు ఎందుకు అట్లా గుళ్ళప్ప గురించి చూసుకోవటం? రైట్? చదవండి తల్లులారా, 2వ అధ్యాయము ఇదే 19వ వచనం. దేవుడైన యెహోవా, ప్రతినా కొన్నినేనమ్మా? ప్రతి అనే ఉందా తల్లి? రైట్. ప్రతి భూజంతువును, కొన్నా ప్రతినా? ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. ఆదామును ఎక్కడి నుంచి నిర్మించాడని చదివారు 7వ వచనంలో. గట్టిగా గట్టిగా, నేలమంటితో. ప్రతి భూజంతువుని, ప్రతి ఆకాశ పక్షిని ఎక్కడి నుంచి నిర్మించాడట? అంటే తేడా ఏం లేదా? ఏం సైలెంట్ అయ్యారు సడన్గా? తేడా ఏం లేదా అట మెటీరియల్ విషయంలో? లేదు. మీకు అర్థమయ్యేటప్పుడు సరళీకరించి మాట్లాడాలంటే, దారిన పోయే కుక్క ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో నేను అదే మెటీరియల్తో తయారు చేయబడ్డా. పోలిక కాస్త నీచంగా అనిపిస్తే, అడవిలో గర్జించే సింహం ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో
నేను కూడా అదే మెటీరియల్తో తయారు చేయబడ్డా. స్తంభాలెక్కి కావు కావు నడిచే కాకి ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో నేను కూడా అదే మెటీరియల్తో తయారు చేయబడ్డా. అడవిలో తిరిగే కప్పల్ని మింగే పాము ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో నేను అదే మెటీరియల్తో తయారు చేయబడ్డా. ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని, పురుషుడైన ఆదాముని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? నేలమన్నే. అంటే తేడా ఏం లేదు. నాకు జంతువులకి తేడా లేదు, నాకు పక్షులకి తేడా లేదు. తేడా ఎక్కడుందంటే ఆత్మలో ఉందేమో అంతే. దేనిలో తేడా ఉంది? పోలికలో తేడా ఉంది, ఆత్మలో తేడా ఉంది. ముడి సరుకులో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మై అండ్ దెమ్. నాకు వాటికి ముడి సరుకు విషయంలో తేడా లేదు. అందరూ ఒకే జాతి, అందరూ ఒకే బాపతే. అందరూ ఒకటే త్రాసులో వేసి కొలిస్తే అందరూ ఒకే త్రాసులో వేయాలి. ఎవరెవరిని? పురుషుణ్ణి, జంతువుల్ని, పక్షులు అన్నిటిని కలిపి ఒక త్రాసులో వేయాలి. ఈ ప్రపంచంలో మట్టి ద్వారా సృష్టింపబడని ఒకే ఒక్క జీవరాశి స్త్రీ మాత్రమే. ఎవరు? స్త్రీ మాత్రమే. ఈవిడ తయారీనే స్పెషల్. ఈవిడ తయారు చేసిన విధానమే విచిత్రం. అప్పటి వరకు దేవుడు అనుసరించిన తీరు వేరు, ఈవిడ్ని తయారు చేయడానికి దేవుడు అనుసరించిన విధానం వేరు. చాలా తేడాగా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు మట్టి 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 నుంచి తీశారని విన్నారు కదా. ఇప్పుడు ఒకసారి ఈవిడ ఎలా సృజింపబడిందో 21కి రండి. 21కి రండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు ఏ నిద్ర కలుగజేశాడట? గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు పక్కటెముకను తీసి మాంసముతో పూడ్చి, తర్వాత దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? ఆ పక్కటెముకతో ఇలాంటి సృష్టి మీరు గతంలో ఎక్కడ చూడలేదండి. ఆ 2వ అధ్యాయంలో ఎక్కడ ఏం చూసారా? మునుపు ఇలాంటి చక్కని నిర్మాణం, ఇలాంటి ఆపరేషన్ ఎక్కడ చూడలే. మట్టిని తీశాడు, పురుషుని చేశాడు, మట్టిని దించి సమస్తాన్ని చేశాడు. కానీ ఈవిడ దగ్గర ఎందుకు సపరేట్గా వ్యవహరిస్తున్నాడు? ఎవరు? దేవుడు. మనం సపరేట్గా ఎప్పుడు చూస్తాం చెప్పండి ఒక వ్యక్తిని? కాస్త స్పెషల్గా. యాకోబట 12 మంది కొడుకులకి ఒక రకమైన బట్ట కుట్టిస్తే చిన్న కొడుక్కి మాత్రం కొద్దిగా స్పెషల్గా కుట్టించాడట. ఏంటమ్మా అది? విచిత్రమైన నిలువట. ఎందుకు కుట్టించాడు? ప్రేమ కాస్త ఎక్కువ. ఎవరితో పోలిస్తే? మిగతా కొడుకులతో పోలిస్తే చిన్న కొడుకు కదా ఇంట్లో. అప్పటికి బెంజమిన్ ఇంకా పుట్టల. చిన్న కొడుకు కదా. చిన్న కొడుకు మీనకు అసలు లవ్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. మీ ఇంట్లో కూడా ఎవరిని ఎక్కువగా ఆరాపం చేస్తారు? ఇంట్లో పెద్దోళ్ళు కాస్త అల్లరి చేశారు ఇంకా డిప్ప పగిలిపోద్ది. గాడిదలాగా ఎందుకు అల్లరి చేసి కూర్చో అంటారు. అదే చిన్నపిల్లలు అల్లరి చేస్తారు అనుకోండి, ఇంట్లో నాన్నగాని అమ్మగానే అంటారు, ఆడు చిన్నపిల్లోళ్ళు వదిలేయే అంటారు. ఆడు చిన్నపిల్లోళ్ళు వదిలేయమ్మా అండి, ఆడేం చేస్తాడు పశువుడాడు అంటుంటారు. అంటే ఇంట్లో చిన్న పిల్లోడు అనగానే వాడికి అసలు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. పెద్దోడికి ఓ లడ్డు పెడితే చిన్నోడికి మీరు ఎదుర్కొన్నారు ఇప్పుడు పక్షపాతం. మామూలు మనం నువ్వు తెచ్చే దిక్కుమాలిన లడ్డూలు కూడా సమానంగా దేవు. నువ్వు తెచ్చే 10 రూపాయల లడ్డు, ఆ దిక్కుమాలిన 10 రూపాయల లడ్డూలో కూడా తారతమ్యత. ఇంట్లో పురుషుడికి ఒకలా చూస్తుంది, మగపిల్లోడు అనుకోండి కాస్త ఎక్కువ, స్త్రీకి అయితే కాస్త తక్కువ. లేదు పెద్దోడికి అనుకోండి ఒకటి తక్కువ, స్త్రీకి అయితే ఇంకొద్దికి తక్కువ. మనం భేదాలు చూపిస్తాం. కానీ దేవుడు ఎంత గొప్పడంటే, నువ్వేమో అబ్బాయి పుట్టాలని కోరుకుంటావు, కానీ దేవుడేమో స్త్రీని చాలా సపరేట్గా, చాలా అపురూపంగా, ఆవిడ నిర్మాణాన్నే అందరికంటే కాస్త భిన్నంగా చేస్తున్నాడు ఆయన. అంటే చాలా లవ్ ఆయనకి, చాలా ప్రేమ ఆయనకి స్త్రీ అంటే. అది మీకు తెలియట్లే. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ చిట్ట చివరి ఈ భూలోకానికి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు? చిట్ట చివరిగా పురుషుడు కాదు కదా. పురుషుడు కూడా అయిపోయిన తర్వాత లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా. చిట్ట చివరిలో అడుగుపెట్టింది స్త్రీనే ఈ ప్రపంచంలో, పురుషుడు కూడా కాదు. పురుషుడు స్త్రీ కంటే ముందు వచ్చేసాడు ఇప్పటికే. నిజంగా దేవుడు ఎంత గొప్పడంటే, ఆ పైన 18 వచ్చిన చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అప్పటిదాకా మీకు ఆదికాండం 1వ అధ్యాయంలో ఇది మంచిది అనే పదాలు ఎక్కువ కనపడతాయి మీకు. దేవుడు అస్తమయమును ఉదయమును గలుపుగా ఒక దినమాయను.
ఇది మంచిదై ఉండుట దేవుడు చూసి. ఇలా 7 సార్లు ఉంటుంది మీకు. ఎక్కడ? ఆదికాండ 1వ అధ్యాయంలో ఇది మంచిదై ఉండుట దేవుడు చూసినని చాలాసార్లు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం దేవుడి నోట్లో నుంచి ఇది మంచిది కాదని వచ్చింది అప్పుడే. ఎప్పుడు? ఆదాము నిర్మాణం తర్వాత. నెక్స్ట్ చదవండి, చదువు. వాడికి ఏం చేయాలట? సాటి అయిన సహాయం అంటే ఏంటమ్మా? సాటి అయిన సహాయం అంటే ఇందాక నేను చెప్పినట్లుగా అయ్యగారికి కాస్త అన్నం వండి పెట్టే బాధ్యత, అన్నం వండిన తర్వాత పల్లెలు గడిగే బాధ్యత, అయ్యగారు పనికి వెళ్ళి వస్తే బట్టలు ఉతికే బాధ్యత. ఇంతేనా? ఇంక ఇదేనా అనుకుందామా కాసేపు? సాటి అయిన సహకారం అంటే చాలామంది ఇలానే చెప్తుంటారు. అంటే భర్త అలిసిపోయినప్పుడు నూనె పెట్టి మర్దన చేయటం, లేదంటే భర్త ఇంటికి రాగానే చెంబులో నీళ్ళు ఇయటము. ఇదేనా? ఇంతకు మించి ఇంకేమీ లేదా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. సరేనండి, బట్టలు ఉతకటానికే దేవుడు నేను చేసాడు అనుకుందాం. దానికి నువ్వు అవసరమా చెప్పు నాకు? బట్టలు ఉతకటానికే నువ్వు పుడితే అసలు నీ జన్మకు అవసరమా? నీ జన్మ అసలు అవసరమా? వాషింగ్ మిషన్లో కూడా బట్టలు ఉతుకుతాయి లేదా? ఏమా? బట్టలు ఉతకటానికే దేవుడు నువ్వు కావాలనుకో, నిన్నెందుకు ఆదాంతో పాటు ఒక వాషింగ్ మిషన్ చేసేవాడు దేవుడు పోదామని. అసలు ఇంకెందుకు? ఇంకో మాట, అసలు ఆ వాషింగ్ మిషన్తో పనే లేదు ఆదాంకి. ఎందుకు లేదు? వాషింగ్ మిషన్తో ఆదాంకి ఎందుకు పని లేదు? బట్టలే లేవు కదండి. ఒంటి మీద బట్టలు ఉంటే మురికి అంటుతాయి, మురికి అంటితే వాషింగ్ మిషన్లో వేసి ఆ నిర్మా అయితే మొత్తం కొట్టుకుపోద్ది. అసలు ముందు బట్టలు లేవు కదా ఒంటి మీద, అంటే ఆదాంకి ఏ పని లేదు? బట్టలు ఉతికే పని లేదు. మరి అవ్వెందుకు ఇంకా? రైట్. అంట్లు తోమే పని ఏమైనా ఉందా? అసలు ఆదాంకి అంట్లు ఎందుకు? పండ్లు లాక్కోవటం, మింగటం, పండ్లు లాక్కోవటం, తినటం, హ్యాపీగా పండుకోవడం. సో అన్నం వండే పని లేదు. అన్నం వండే పని లేదంటే ఇంకో పని లేదు. దాని సబ్ ప్రొడక్టే కదా అంట్లు తోమటం అనేది. అది లేనట్టే. కాళ్ళు నొప్పులు ఏమైనా వస్తుంటాయి అప్పుడప్పుడు, కాళ్ళు వత్తడానికి ఆదానికి. రోగాలే లేని కాలం ఆయాది. మరి ఎందుకు ఇక? అంట్లు తోమే పని లేదు, బట్టలు తోమే పని లేదు, అన్నం వండిచ్చే పని లేదు, కాళ్ళు వత్తే పని లేదు. లేదంటే ఇప్పుడంటే మనకి పెళ్ళిళ్ళు ఎందుకు కావాలంటే ఎప్పుడో ముసలోడు అయిపోయిన తర్వాత ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కాస్త చూసుకోవడానికి ఒక దిక్కు కావాలి కదా అంటుంటారు చాలామంది. అవునయ్యా, అది మనకి. ఆయనకి ఎందుకట? ఆయనకి అసలు చావే లేదు కదా, ఆయనకి జలుబు రాదు కదా, ఆయనకి జ్వరం రాదు కదా, ఆయనకి అసలు ఏమీ కలగదు కదా, ఆయన పర్ఫెక్ట్ కదా, మిస్టర్ పర్ఫెక్ట్గా దేవుడు చేశాడు కదా. ఇక ఎందుకు స్త్రీతో ఆయనకి పని? సరే, ఇంకా ఏమంటున్నాడు కింద చదవండి. ఇంకా చదవాలి, ఇంకా చదవమ్మా. సాటి అయిన సహాయం వాని కొరకు చేద్దామనుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాతాడోనని చూచుటకు అతని యొద్దకు తీసుకొని వచ్చాడు. ఒక పెద్ద పని పెట్టాడండి. ఎవరికి పెట్టాడు పెద్ద పని? ఆదాంకి. ఏంటట ఆ పని? పేర్లు పెట్టాలి. వేటికి పెట్టాలట? సమస్త జంతువులకు పెట్టాలి. ఏమిటి సమస్త జంతువులకి పేర్లు పెట్టడం అంటే అది చిన్న విషయమా పెద్ద విషయమా చెప్పండి. ఏమా? మిమ్మల్ని ఎవరైనా ఈ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లాక్కుపోదాంలేండి, మనం మామూలుగా వెళ్ళంగా, లాక్కుపోయి అప్పుడే పుట్టిన 10 మంది పిల్లలకి 5 నిమిషాలు టకటక మంచి మంచి పేర్లు పెట్టాలంటే మీరు ఎంతమంది పెడతారు? వాళ్ళ అయిద్దా? వాళ్ళ కాదు. నాకు బాగా గుర్తు, ఒక ఊరిలో కర్నూలు జిల్లా దగ్గర ఒకే వీధిలో 10 మందికి ఒకే పేరు ఉంటుంది. వాళ్ళ ఇల్లు అన్నీ పక్కనే 10 మంది వరుసగా ఉంటారు. ఆ బుట్ట పిల్లలు అందరూ ఆడపిల్లలు ఎవరిని కదిలిచేని నీ పేరేంటా అని అడగండి, అక్షయ అని చెప్తుంది. 10 మంది వరుసగా ఉంటారు. నా దగ్గరికి ఒకసారి తీసుకొచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. 5గురు అప్పుడు ఏదో టైఫాయిడ్ ఏదో వచ్చి ప్రార్థన చేసుకోవడానికి తీసుకొచ్చారు. ఏం పేరమ్మా అని అడిగి, అక్షయ. రెండో పాప, ఏం పేరు? 10 మంది 10 పేర్లు అక్షయ అని చెప్పారు. నాకు కాసేపు అర్థం కాల. మీరందరూ ఒకే ఊరోళ్ళు అన్న, ఒకే వీధోళ్ళం కూడా అన్నారు వాళ్ళు. మరి ఒకే వీధోళ్ళు కదా, మీ అందరికీ ఒకే పేరు ఎవరమ్మా పెట్టిన మహానుభావుడు అంటే ఆ మహానుభావుడు మీరేనన్నా అన్నారు వాళ్ళు. అవునా? ఎప్పుడో సభలకు వచ్చి ఉంటారు ఇట్లానే, సరిగ్గా వాక్యానికి ముందు పేర్లు పెట్టాలన్నా అని పిలుస్తారు. అప్పటికప్పుడు అంటే గుర్తుకొచ్చి సావదాయా?
మంచి పేరు, ఎందుకంటే మరి ఏది పెడితే ఎల్లమ్మ పుల్లమ్మ బొందమ్మ అని పెట్టాను అనుకోండి, చచ్చిపోయేదాకా నన్ను తిట్టుకుంటారు. పేరు కొద్దిగా బాగుండాలి, మంచి అర్థం ఉండాలి, బైబిల్కి దగ్గరగా ఉండాలి, చాలా లాజిక్స్ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు హడావుడిగా అడిగేటప్పటికి ఏ పేరు అదే గుర్తు వస్తుంది నాకు తొందరగా, అది పెట్టి పడేస్తుంటా. అంటే 10 మంది పిల్లలకి పేర్లు పెట్టమంటేనే కన్ఫ్యూజ్ అయ్యి ఒకే పేరు పెట్టేశాను నేను. అలాంటిది 80 లక్షల జీవరాశులు అండి మొత్తం ప్రపంచంలో. ఎన్ని 80 లక్షల జీవరాశులు. సరే ప్రధాన జంతువులు అనుకున్నా ఒక 20 లక్షలు వేసుకోండి, ప్రధాన జంతువులకి పెట్టాడు అనుకుందాం, మరి దాన్ని హైపర్గా ఆలోచించకుండా. ఎన్ని జీవరాశులు వస్తాయి చెప్పండి ఇప్పుడు అక్కడికి? కొన్ని లక్షల జీవరాశులు వస్తాయి. ఎవరి దగ్గరికి? పెట్టిన పేరు పెట్టకూడదు, ఒక్కసారే పెట్టాలి కుక్క అని, రెండోసారి పెట్టకూడదు. మళ్ళా ఒక్కసారి పెట్టాలి పిల్లి అని, రెండోసారి పెట్టకూడదు. మళ్ళా మనిషికి ఒక పేరు పెడతాం రాదండి, మీకు తెలుసో తెలీదు? మనిషికి పేర్లు పెడతాం రాదు. మీరు కంగారు గురించి ఎప్పుడైనా విన్నారమ్మా? తెలుసా? కంగారు మాకు తెలుసా అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. కంగారు తెలుసా? రైట్. దానికి అర్థం తెలుసా మీకు? కంగారు తెలుసా అంటే చేతులు పైకెత్తారు. దానికి అర్థం తెలుసా? కంగారు అంటే అర్థం ఏంటంటే తెలీదు అని అర్థం. అది ఇక్కడ విచిత్రం. కంగారు అంటే అర్థం తెలియదని. అదేంటి తెలియదని ఏంటి? అంతే మరి. ఎవడో వెళ్ళాడు ఆస్ట్రేలియాకి, అదేదో కొత్తగా బలి ఎగురుతుంది ఇది, దీని పేరు ఏంటంటే తెలియదు అన్నాడు. ఆ తెలియదని ఆస్ట్రేలియాలో కంగారు అంటే తెలియదని, అంటే పేరే తెలియదని తెలియదనే పేరు పెట్టేశారు దానికి ఏకంగా. అంటే ఒక జంతువు పేరు పెడతాం రాదు మనకి. ఒక జంతువు ఎగురుతుంటే అరే దాని పేరు ఏంటంటే కంగారు అంటే నాకు తెలియదురే అని అర్థం. ఒక జంతువు పేరు పెడతానికే రాక తెలియదనే పేరు పెట్టేసిన అంత తెలివిగలమైన మనకి ఆదాము గారికి ఇప్పుడు అన్ని రకాల పేర్లు పెట్టాలనంటే ఎంత బ్రెయిన్ ఉపయోగించాలి, ఎంత వర్క్ చేయాలి, ఎంత గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టిన పేరు ఏంటి, నెక్స్ట్ పెట్టిన పేరు ఎంత గుర్తు పెట్టుకోవాలి, ఎంత మెమరీ పవర్ కావాలి. కావాలా కదా? కావాలి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవరి సహాయం కావాలి మీరు చెప్పండి? కావాలా? పేర్లు పెట్టాలంటే ఏం కావాలి? ఒక హెల్పర్ కావాలా? సహాయం కావాలా? కావాలి. మరి పేర్లు పెట్టేటప్పుడు హవను చేయకుండా పేర్లన్నీ పెట్టేసిన తర్వాత చేస్తాడు దేవుడు విచిత్రంగా. అమ్మ 20వ వచనం చివరి భాగం చదువురా నాన్న. 20వ వచనం చివరి లైన్. అయినను అదంతా వద్దు నాకు, చివరి లైన్ వాటి పేర్లు పెడతానని చూస్తాడు కదా అది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు ఏం చేశాడు? పెట్టాడా? ఇంకా పెట్టలేదా? అప్పటికి హవ్వ ఉందా? జాగ్రత్తగా చెప్పాలి. అప్పటికి హవ్వ ఉందా? లేదు. పని జరుగుతున్నప్పుడేమో అవ్వలేదు. పేర్లు పెట్టాను. నెక్స్ట్ అయినను ఆదామునకు. అది ఇప్పుడు ఎందుకు సాటి అయిన సహాయం? అసలు పని అంతా అయిపోతే ఆడ పైన పనేమో అయిపోయింది 20వ వచనంలో. నువ్వు చేతికితే 19లో చేయాలి కదా దేవా, తోడుగా ఉండేది కదా కథ పేర్లు పెట్టే దగ్గర. నువ్వు 19లో హవం చేయకుండా పనంతా అయిపోయిన తర్వాత 20వ వచనంలో అసలు పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయి కింద కూర్చున్న తర్వాత ఇప్పుడు హవం తయారు చేస్తున్నాడు దేవుడు. ఎందుకలా? ఈ మధ్య ఒక వీడియో చూసాను, నిజంగా చాలా బాగుంది అనిపించింది నాకు. ఆదాం గుర్తొచ్చాడు ఆ వీడియో చూడంగా. ఒకసారి ప్లే అవుతుందో లేదో చూద్దాం. మీకు ఆర్ నారాయణమూర్తి గారని తెలుసా? డైరెక్టర్ ఆయన. ఈ తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ తీశాడు సినిమాలు. వీర తెలంగాణ, తల్లి తెలంగాణ. ఆర్ నారాయణమూర్తి మంచి విప్లవ కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి నటుడు ఆయన. ఆయన పెళ్లి చేసుకోలేదండి. ఆయనకి 62, 63 ఏళ్ళు పైనే ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి. చాలామంది ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా, అంటే తెలిసి తెలియకుండా, నా దృష్టిలో చెప్పాలంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మనల్ని హార్మోనిక్ మెటీరియల్గా తయారు చేశాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు బ్రతకలేని వారిగా నిర్మాణమే అలా చేశాడు ఆయన. అంటే ఒక స్త్రీ లేకపోతే నేను బతకలేను, నా నిర్మాణం అలా ఉంది, నేనేం చేయలేను. ఒక పురుషుడు అండ లేకపోతే స్త్రీ బతకలేదు. ఏదో పేరుకు 100 అనుకోవచ్చే, నువ్వు లేకపోయినా నేను దర్జాగా 100 అనుకోవచ్చు. కానీ నిర్మాణాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు బ్రతకలేని స్థితిలో దేవుడు తయారు చేశారు. ఎవరిని?
ఇద్దరిని, స్త్రీ పురుషులు ఇద్దరిని. ఈ నారాయణమూర్తి అని ఆయన అనుకున్నాడటే పెళ్ళి అవసరం లేదు, ఏం అవసరం లేదు, మనం ఇలానే బతికేయచ్చు, జమ్గా హ్యాపీగా బతికేయచ్చు అని అనుకున్నాడట. కానీ ఒకరోజు ఆయనకి ఏడ్చాడట. ఒకరోజు ఆయన పెళ్లి చేసుకుంటే బాగుండేది అని. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఒకసారి మీరు కూడా చూడండి. వాల్యూమ్ అంతా పర్ఫెక్టేనా నాన్న? ఇప్పుడు నాకు 62 ఏళ్ళండి. నేనుంటున్న ఇంటిపైన అలా ఒక్కడిని ఉన్నాను సార్. నిజంగా ఫీల్ అయ్యా, అరే నేను పెళ్లి చేసుకుంటున్న భార్య నాకు ఉండేది కదా. చూడండి రా నాన్న, హెచ్డిఎం ఎంత పర్ఫెక్ట్గా ఉందో లేదు చూడండి. పైకి ఇప్పుడు నాకు 62 ఏళ్ళు. ఇప్పుడు నాకు 62 ఏళ్ళండి. నారాయణమూర్తి గారు, మీరు ఓకే అంటే నేను ప్లే చేస్తా. ఏనా ముందు చూసుకోవాలి కదా. సరే ఆడియో వినండి కనీసం, ఈ లోపల వాళ్ళు సెట్ చేస్తారు. జస్ట్ ఆడియో వినండి. ఇప్పుడు నాకు 62 ఏళ్ళండి. నేనుంటున్న ఇంటిపైన అలా ఒక్కడిని ఉన్నాను సార్. నిజంగా ఫీల్ అయ్యా, అరే నేను పెళ్లి చేసుకుంటున్న భార్య నాకు ఉండేది కదా, నాకు తోడు ఉండేది కదా, అమోఘమైన సంగమైన జీవితం గడిపోండి కదా, ఎంత పొరపాటు చేసేది నిజంగా ఫీల్ అవుతున్నా. ఆ ఫీలింగ్కి ఇన్స్పిరేషన్ ఏంటి గురించి ఆయనకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో చెప్తున్నాడండి. పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా, నాకు తోడుంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. ఎక్కండ్రా, ఎక్కలే ఫీలింగ్కి ఇన్స్పిరేషన్ ఏంటి గురించి అలా కూర్చొని చూస్తున్నప్పుడు ఏం ఫీల్ అవుతున్న టైంలో 2 పక్షులు అలా వెళ్తున్నాయండి ఎగురుకుంటా. అలాగే అనేక జంటలు వెళ్తున్నాయి గురు. జంటలు వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాయి? ఓ చెట్టును వాలి, అక్కడ గూడు ఉంది, గూడులో చేరాయి. నా కళ్ళ ముందు ఆ పక్షులు గూట్లోకి వెళ్ళి, నా కళ్ళ ముందు చాలా జంతువులు, ఎలకలు కానీ పందులు కానీ అనేక జంతువులు గుహల్లోకి వెళ్తున్నాయి. అంటే వాటి నివాసం, ఆవాసం, గూడు. సో పశువులు పక్షులు సమస్త జంతువులు కూడా తోడు కోరుకుంటున్నాయి, నీరు కోరుకుంటున్నాయి, ఒక రక్షణ గూడు కోరుకుంటున్నాయి. ఒక మనిషినై ఉండి నేను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాను, ఒక మనిషినై ఉండి నేను ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని నిజంగా ఫీల్ అయ్యాను సార్. ఆ ఫీలింగ్తో కాసేపు కన్నీళ్ళు గార్చా, పశ్చాత్తాపడ్డా. చూశారు కదండి, ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందటండి ఆయనకి. విన్నారా జాగ్రత్తగా? ఇప్పుడు వచ్చిందా? ఇక్కడ లూజ్ ఉన్నట్టుంది. పర్లేదులేండి, ఆడియో విన్నారు కదా. ఆయనకి 63 ఏళ్ల వయసులో ఒక వెలిగింపు వచ్చింది. అదేంటంటే, అరే నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. ఎందుకు వచ్చిందట ఆ వెలిగింపు అంటే ఆయనే చెప్తున్నాడు. నీ మేడపైకి వెళ్ళానండి, ఆడ పావురాలు, కాకులు, కోకిలలు అన్నీ జతలుగా గూళ్ళోకి వెళ్తున్నాయి. వాటిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఒరే జంతువుల్లో కూడా ఈ వివాహం ఉందే, అంతకంటే గొప్పని నేను ఎందుకు చేసుకోలేకపోయానని నిజంగా బాధపడ్డాడట ఆయన. బాధపడి చేతులు ఎత్తి చెప్తున్నాడు యూత్కి, మీరు చేసుకోండి అమ్మా, మీకు తెలియట్లేదు, ఈరోజు నేను బాధపడుతున్నా, చేసుకోవాలని ఉన్నా కానీ ఇప్పుడు నేను చేసుకోలేని వయసులో ఉన్నా అని చెప్తున్నాడు. అంటే ఈయనకి ఎలాగైతే పక్షుల్ని జంతువుల్ని చూసినప్పుడు ఆ తలంపు కలిగిందో వివాహం పట్ల, బహుశా దేవుడు కూడా ఆదాంకి ఆ తలంపు కలగటం కోసమే ముందు పశువుల్ని తీసుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలా వచ్చినాయి పశువులని? జంటగా వస్తాయి కదా పేర్లు పెట్టించుకోవడానికి. అలా వచ్చినప్పుడు బహుశా ఆదాం కూడా అనుకొని ఉంటాడు ఈయనలానే, అరే పావురంకి పేరు పెట్టాను, ఇది కూడా జంటగా ఉందే, ఒక ఆడది ఉందే పక్కన, ఒరే పులికి కూడా పేరు పెడుతున్నాను, ఆడపులి మగపులి చక్కగా ఉన్నాయే జంటగా
మరి నేనేంటి ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ రావాలి. ఎవరికి రావాలి ఆ ఫీల్? ఆదాంకి ఆ ఫీల్ రావాలి. ఆదాంకి ఒక జంట కావాలి అనే ఆలోచన ఆయన హృదయంలో కలగాలి. అలా కలగటం కోసమే ముందు దేవుడు ఈ పని పెట్టాడు ఆయనకి. ఏ పని? పేర్లు పెట్టమన్నాడు. అందుకని అవ్వను సృష్టించాల. హవ్వ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు 21వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మళ్ళీ చదవండి. పని అయిపోయింది, ఆయనకు ఫీలింగ్ కలిగింది. ఆర్ నారాయణమూర్తికి ఎలాగైతే వాటిని చూడంగానే అనిపించిందో వివాహం పట్ల, బహుశా ఆదాముకు కూడా అలా అనిపించింది. అలా అనిపించిన తర్వాత ఇప్పుడు 21వ వచనంలో ప్రభు ఎంటర్ అవుతున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతన్ని నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి, అప్పుడు దేవుడైన యెహోవా అలాగా స్త్రీ నిర్మాణాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు? హవ్వ ఎంటర్. ఎందుకు ఇప్పుడు హవ్వతో ఏం పని అంటే, అసలైన పని ఒకటి ఉంది హవ్వతో. హవ్వ చేయాల్సిన అసలైన పని ఒకటి ఉంది. ఆ పని ఏంటో తెలుసా? తన భర్తను దేవుని ఆజ్ఞలు దాటకుండా కాపాడే బాధ్యత ఆవిడది. ఆవిడ ఒక అలారం ఎలాంటిది అంటేనండి, కరెక్ట్ సమయానికి మనకి ఏ పని ఉందో గుర్తు చేస్తూ ఉంటుంది అది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఈరోజు నా కర్నూలులో సభ, నా దగ్గర ఒక క్యాలెండర్ ఉంటుంది. అర్ధరాత్రి 12 మోగిద్ది అది. రేపొద్దున నీ వర్క్ ఎక్కడ నాకు చెప్పిద్ది అది. రేపు కర్నూలు, చొహరాపురం 1 2 3 డేస్ వరుసగా ఉన్నాయి చెప్పేస్తుంది నాకు అది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మధ్యప్రదేశ్ వెళ్తున్నాను, జబల్పూర్, ఇదిగో పలానా చోట. నా ముందుగానే అలారం అంతా ప్రిపరేషన్లో ఉంటుంది. నాకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నాకు అలారం మోగిద్ది. అలారం గుర్తు చేస్తుంది, రేపొద్దు నీ సభ ఎక్కడ, నా టైటిల్ ఏంటి, నేనేం చెప్పాలి, అన్ని దాంట్లో సేవ్ చేసుకొని పెట్టేసి ఉంటాను నేను. సాఫ్ట్వేర్ అంతా నేనేం చెప్పాలో అంత ఇన్ఫర్మేషన్తో సహా నేను సేవ్ చేసుకున్నదే నాకు తిరిగి గుర్తు చేస్తూ ఉంటుంది. అది ఏంటది? ఒక అలారం. అలానే ఒక స్త్రీ కూడా తన ప్రధాన కర్తవ్యం ఏంటంటే, తన భర్తను దేవుని ఆజ్ఞలు దాటకుండా ఎల్లప్పుడూ కాపాడాల్సిన బాధ్యత ఆవిడది. ఎవరిది? స్త్రీది. ఒక అలారం తన భర్తకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఈరోజు ఎంతమంది భార్యలు తమ భర్తల్ని దేవునిలో నిలబెట్టగలిగే పాత్ర పోషిస్తున్నారు చెప్పండి? ఉన్నారమ్మా? నువ్వే నిలబడట్లా. విచిత్రం ఏంటంటే, తప్పిపోయినోడిని ఎత్తుకు తీసుకురారా అని ఇంకోటి ఎవరినో పంపితే ముందు ఈడు తప్పిపోయాడట. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది తప్పిపోయినప్పుడు అరే ఆడు కనపడట్లేదు ఎత్తకంటారా అంటే ఆడిని ఎతకటానికి పోయి ఈడు తప్పిపోతాడు. అలానే పురుషుణ్ణి దేవుళ్ళో నిలబెట్టు తల్లి అనే ఒక అద్భుతమైన బాధ్యతను స్త్రీ పట్ల దేవుడు పెడితే ఈవిడే దేవుణ్ణి మర్చిపోయి తిరుగులాడటం ప్రారంభించింది. ఏమండి, ఒక కుటుంబం బాగుపడాలంటే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, పురుషుడు కంటే స్త్రీ విలువే, స్త్రీ యొక్క బాధ్యత ఎక్కువ. దేనికి? ఓ కుటుంబంకి. కుటుంబం బాగుండాలి అని అంటే ఉదాహరణకి మీకు మాట చెప్తే, ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారితో ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చూసినప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు. ఆయన అదేంటంటే, వాళ్ళ నాన్నగారి గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, ఏమంటే మా నాన్నగారు కమ్యూనిస్ట్ అండి, దేవుని నమ్మడు ఆయన, కమ్యూనిస్ట్ ఆయన. ఎంత పెద్ద కమ్యూనిస్ట్ అంటే మా నాయనమ్మ దీపారాధన చేసేటప్పుడు ఈయన సిగరెట్ వెలిగించుకునేవాడు హారతిలో అన్నాడండి. అర్థమైందని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారే వారి నాన్న గురించి మాట్లాడుతూ, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారట దీపారాధన చేసి అలా హారతి తీసుకొని వస్తే వీళ్ళ నాన్న చుట్ట వెలిగించుకునేవాడట, బీడి వెలిగించుకునేవాడట ఆ దీపారాధన వెలుగులో. అస్సలు నమ్మడండి మా నాన్న దేవుణ్ణి అన్నాడు. నాకు వెంటనే ఒక అనుమానం వచ్చింది, సహజ అనుమానం. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు దేవుణ్ణి నమ్మడు కదా, పైగా దేవుణ్ణి అపహాస్యం చేసి ఆ మంటల్లోనే దీపారాధన వెలిగించుకునేవాడని చెప్తున్నారు కదా, మరి ఆయన కొడుకైన ఈయనకి ఇంత దైవభక్తి ఎలా అబ్బింది? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఎప్పుడు ఏదో ఒక మాల అంటుంటాడు, ఎప్పుడు ఏదో ఒక హోమం అంటుంటాడు. మొన్న ఈ లడ్డు వ్యవహారంలో తిరుపతికి కూడా వెళ్ళి ఆయన చాలా వ్యవహారాలు చేశాడు. సరే, ఆయన రాజకీయాలు, నేను రాజకీయాల గురించి మాట్లాడటానికి రాలేదు, ఒక థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఆ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటున్నాను నేను.
అదేంటంటే చిరంజీవి గారిని మీరు చూసినా, పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసినా, వీళ్ళకి కాస్త వాళ్ళు నమ్ముకున్న దేవీ దేవతల పట్ల భక్తిగా ఉంటారు. వీళ్ళు ఎవరిద్దరు? అన్నదమ్ములు ఇద్దరు. కానీ మరి వీళ్ళ నాన్న దేవుణ్ణి నమ్మడం చెప్తున్నారు, మరి వీళ్ళకి ఎలా దేవభక్తి అబ్బింది అనే క్వశ్చన్ నా బ్రెయిన్లో రైజ్ అయింది. చాలా కాలం పాటు అలానే ఉంది, దానికి సమాధానం లేక. ఈ మధ్య రీసెంట్గా నాకు ఇంకొక విషయం అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఇంత భక్తిగా ఉన్నారు, వాళ్ళ నాన్నకి ఉన్న భావజాలం వీళ్ళకి ఎందుకు రాలేదు అని ఆలోచించినప్పుడు నాకు ఈ మధ్య వీళ్ళ నాగబాబు గారని ఆయన చెప్పింది ఏంటంటే, ఏమండి మా నాన్నగారు పోలీస్ అండి, ఆయన ఎప్పుడూ పొద్దున్న 9ంటికి వెళ్ళిపోతాడు ఉద్యోగంకి, రాత్రి 10 దాకా ఇంటికి రాడు. మా నాన్న దగ్గర మేము ఎక్కువగా లేవు. మా అమ్మ ఉండేది కదా, మా అమ్మ రోజు దీపారాధన చేయటం, మా అమ్మ రోజు దేవీ దేవతల్ని వ్రతాలు చేయటం, పూజించడం. ఆవిడ అలా చేసేటప్పుడల్లా మా ముగ్గురు అన్నదమ్ముల్ని పక్కన పెట్టుకోవటం. ఆవిడ దగ్గర మేము ఎక్కువ బతికాం. మా అమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ. మా నాన్నకి దేవుడు అంటే అసలు లేదు, మా నాన్నకి దేవుడు అంటే అసలు ఇష్టమే లేదు, దేవుడిని నమ్మడం. కానీ మా అమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ. మేము ఎక్కువ బ్రతికింది మా నాన్న దగ్గర లేము అసలు. మా నాన్న పొద్దున వెళ్ళిపోయి రాత్రికి ఎప్పుడు వచ్చేవాడు. మా అమ్మ దగ్గర ఎక్కువ ఉన్నాం. అందుకనే మా అమ్మ భావజాలం మాకు వచ్చింది, మా అమ్మ భక్తి మాకు వచ్చింది. అందుకని మా అన్నదమ్ముల్లో ఎక్కువ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటాం. మా నాన్నకి లేనిది మాకు ఎలా వచ్చిందంటే మా అమ్మ ద్వారా వచ్చిందని చెప్పారు. అప్పుడు ఫైనల్గా నాకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే, రాబోయే తరాలు ఎలా ఉండాలి అనేటువంటి దానికి సమాధానం తండ్రి మీద ఆధారపడిందా, తల్లి మీద ఆధారపడిందా చెప్పండి? ఎవరిమైనా? తల్లి. నువ్వు ఎలా ఉంటావో నీ కొడుకు అలా ఉంటాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా ఉంటావో నీ కూతురు అలా తయారైంది, గుర్తుపెట్టుకో. నీవు ఎలా బ్రతుకుతావో నీ తరువాయి తరాలు అలా ఉంటాయి తల్లి. అది స్త్రీ మీదే ఆధారపడి ఉంది, పురుషుడు మీద అంతగా లేదు. ఎందుకంటే వీడు ఎప్పుడో పొద్దున పనికి వెళ్ళిపోతాడు, ఎప్పుడో సాయంత్రం వస్తాడు. ఆ కాలు నొప్పులని ఒళ్ళు నొప్పులని కాసేపు టీవీ ముందు కూర్చుంటాడు, పనుకుంటాడు. ఎక్కువగా పోషించడం పట్ల చూపించగలడేమో కానీ శ్రద్ధ పిల్లల పెంపకం పట్ల ఏం చూపించలేడు పురుషుడు. ఆ ఇంపాక్ట్ చూపించలేడు. ఆ ఇంపాక్ట్ చూపించే ఘనమైన అతి గౌరవమైన పాత్ర ఎవరిది? స్త్రీదే. కానీ ఈరోజు స్త్రీ అలాగైపోయింది. ఏ ఇంట్లో చూసినా, ఏ స్త్రీ వెంబట చూసినా, ఏ స్త్రీ బైబిల్ పట్టుకొని చదువుతున్న దాఖలాలు అయితే నాకు గనపల్లా. మీరేమన్నా రోజు బైబిల్ అనుదిన పట్టణంలో ఏమైనా ఉన్నారా తల్లులారా? ఉంటే ధన్యులు. మీకు ఎప్పుడు ప్రతి ఏడాది చెప్తుంటా కదా, మన పట్టణం అంతా టీవీ పట్టణం మంది. ఏ పట్టణం? 7ంటికి ఏ సీరియలు, 8ంటికి ఏంటి, 9ంటికి ఏంటి, ఆ రాత్రి 11 అయిపోవాలన్నమాట. వరుస పెట్టి చూస్తానే ఉంటావు. ఇక ఏం బాగుపడుతుంది నీ కుటుంబం? ఏం నేర్చుకుంటాడు నీ కొడుకు? ఏ ఉద్ధరకురాలైతే నీ కూతురు? నిన్ను చూసి వాళ్ళకు కూడా టీవీ పిచ్చే బట్టి వాళ్ళే ఫోన్లు చూసుకుంటా వాళ్ళ జీవితాలు వాళ్ళవి, నీ జీవితం నీది, కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఆరాధనలప్పుడో మీటింగ్లప్పుడో ఏం ఎరగనట్టుగా బైబిల్ పట్టుకొని రా అమాయకురాలాగా. ఇంటికి వెళ్తే మాత్రం బ్రతుకు దరిద్రం, ఏం బాగోదు. నీ కుటుంబం ఎక్కడ బాగుపడితే చెప్పు, నీ గృహం ఎక్కడ బాగుపడితే చెప్పు. నువ్వు పాత్ర మర్చిపోయావు. ఘటంగా ఉన్న నువ్వు నీ పాత్రను మర్చిపోయావు. అందుకని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈరోజు మానవతా విలువలు ఎందుకు శోకిస్తున్నాయంటే ఇంట్లో తల్లి చేయాల్సిన బాధ్యత తల్లి మర్చిపోయింది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నిజంగా పురుషుడు కూడా చాలా, ఆదామును చూసినప్పుడు అండి వండర్ఫుల్ హస్బెండ్ అండి ఆదాం. మనందరం అప్పుడప్పుడు ఆదామును తిట్టుకుంటూ ఉంటాం, ఆయన పండు తినకపోతే ఇలా జరిగేది కాదు, ఆయన వల్లే ఈ కష్టాలను వచ్చినాయి. అస్సలు మనం ఆయన అంటానికి కూడా అనర్హులం మనం. ఎందుకంటే ఆదామంత గొప్ప భర్త మీకు ఎక్కడ కనపడ్డు? ఒకసారి మీరు ఆదికాండానికి రండి, ఆదికాండం 2వ అధ్యాయానికి రండి. ఏమన్నా ప్రొజెక్టర్ అయితే పనిచేయట్లేదుగా, ఫైనల్గా అవుట్పుట్ అయితే రాదు కదా, అది చెప్పు. అది చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం, 2 కాదు 3కి రండి, 3కి రండి. 3వ అధ్యాయము 6 చదవండి. 6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తిను. హ్యూమన్ హిస్టరీని టర్న్ చేసినటువంటి వెర్స్ అండి అది. యావత్తు మానవ చరిత్రను తిప్పేసినటువంటి వచనం అది. ఏ వచనం? ఆవిడ తిన్న పండుని
ఆవిడే తినకుండా దాన్ని ఎవరు కూడా ఇచ్చింది? భర్త కూడా. ఏమండి, ఆదామంతగా భార్య ద్వారా నష్టపోయిన భర్తని ఈ ప్రపంచంలో మీరు ఇంకొకళ్ళు ఎవరినైనా చూపించగలరా? మీకు కొన్ని పాయింట్లు చెప్తాను ఇప్పుడు, సమంజసం కదా నాకు చెప్పండి. రైట్? ఆదాముకు అసలు మరణం అనేదే లేదు, అవునా? ఎవరి ద్వారా వచ్చింది మరణం? వాళ్ళ ఆవిడ వల్ల వచ్చింది, వాళ్ళ భార్య వల్ల వచ్చింది. ఏంటి మరణం? అప్పటి వరకు దేవుడు ఆదాము ఇద్దరు చల్లపూట మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దేవుడితో కనెక్షన్ తెగిపోయింది. ఎవరికి? ఆదాముకి. ఎవరి వల్ల ఇది? హవ్వ వల్లే. ఏదేను తోటలో ఎండే తగలకుండా చెట్ల సాటున చక్కగా వణుకునేవాడు చల్లగా. బయటికి వెళ్ళి నాగలి బట్టి ముళ్ళను తొక్కి పొలం పని చేసి చెమట వచ్చాల్సిన కర్మ పట్టింది. ఎవరి వల్ల? ఎవరి వల్ల? హవ్వ వల్ల. రైట్? ఏదేను తోట అనేటువంటి చల్లని గృహంలో నివసించి ఆయన ఎండమాటుకు రావాల్సి వచ్చింది. అది ఎవరి వల్ల? హవ్వ వల్ల. ఇన్ని కష్టాలు ఎవరి వల్ల వచ్చినాయి చెప్పండి? మరణం వచ్చింది, దేవుడు దూరం అయిపోయాడు, ఏదేని తోట దూరం అయిపోయింది, సుఖం దూరం అయిపోయింది, సంతోషం దూరం అయిపోయింది. ఇన్ని దూరం అయిపోయి తన జీవితంలో కష్టాలు పడటానికి, కన్నీళ్లు రాల్చడానికి కారకురాలు ఎవరు? ఎవరమ్మా? హవ్వ. ఇప్పుడు హవ్వని ఏం చేయాలి చెప్పండి? ఆదాం, మీరు చెప్పండి. హవ్వని ఏం చేయాలి చెప్పండి? ఇన్ని కష్టాలు వద్దులే కానీ చిన్న చిన్న సమస్యలకే భార్యని ముక్కు నుంచి రక్తం వచ్చేటట్లు కొట్టే భర్తలు ఉన్నారా లేదా చెప్పండి? ఏమా? చిన్న పెద్ద పెద్ద ఏం వద్దులే, పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని కొట్టే సన్నాసులు కూడా ఉన్నారు. ప్రతిదానికి అనుమానాలు, ప్రతిదానికి అనుమాన పిశాచిలాగా ప్రతిదానికి గుచ్చి అడగటం, లాగటం, ప్రతిదానికి భార్య మీద అనుమానంతో పూట గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఈ మధ్య ఒక కేసు చూశాను. ఇతను ఆటో డ్రైవ్ చేస్తుంటాడు. మొత్తానికి ఏదో ఆన్లైన్ బెట్టింగ్ ఏదో చేసి 5-6 లక్షలు అప్పు అయ్యాడు. అప్పు అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఆవిడతో చెప్పాడు, మరి ఎంత అప్పు అయిందే, నా ఒక్కడి వల్ల కాదు కట్టడం, నువ్వు కూడా ఏదైనా పని చూసుకో, చదువుకున్నావు కదా అన్నాడు. ఆ అమ్మాయి డిగ్రీ ఏదో చేసింది, బీఫార్మసీనో ఏదో చేసింది ఆ అమ్మాయి. సరేనండి పాపం మీరు ఒక్కళ్ళు ఎంత కష్టపడతారు, నేను కూడా ఏదో పని చూసుకుంటానని డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేస్తుంది ఆ అమ్మాయి, అలా ఆవిడ. మరి నర్సుగా పనిచేయాలంటే కాస్త చక్కగా రెడీ అయ్యి వెళ్ళాలి అనామా? ఇంట్లోలాగా జుట్టెర పోసుకొని నైటీ వేసుకొని తిరుగుతుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. చక్కగా దూకోవాలి, చక్కగా పౌడర్ రాసుకోవాలి, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, హుందాతనంగా రెడీ అయ్యి వెళ్ళాలి కాస్త. ఎందుకంటే డాక్టర్స్ కాబట్టి వాళ్ళందరూ కాస్త డిగ్నిటీగా ఉండాలి. ఈ అమ్మాయి సడన్గా మంచి చీర కట్టుకోవటం, మంచిగా రెడీ అవ్వటం, మంచిగా బొట్టు గిట్టు అంతా పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి వెళ్ళటంతో వీడికి ఎక్కడో తేడా కొట్టింది. వీడికి అరే మొన్నటిదాకా ఇంట్లో చింపిరి జుట్టు వేసుకొని తిరుగుతుండేది కదా, కనీసం ఇంట్లో ఓ చీర కూడా కట్టకుండా ఉండేది కదా, ఇప్పుడు ఏంటి ఎంత చక్కగా రెడీ అయ్యి వెళ్తుంది అని ఆ అమ్మాయి మీద వీడికి అనుమానం స్టార్ట్ అయ్యి హాస్పిటల్ దాకా వెనక్కి వెంబడించడం, ఆ అమ్మాయి తెలియకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంక్వైరీలు చేయటం, ఈడొక గూఢాచారిని పెడతాం హాస్పిటల్లో. ఈ విషయాలన్నా అమ్మాయికి తెలిసినాయి. ఆ అమ్మాయి ప్రశ్నించింది, మీరు చేయమంటేనే కదా నేను ఉద్యోగం చేస్తుంది, నాకేం కర్మ, శుభ్రంగా ఇంట్లో ఉండి టీవీ చూసుకునేదాన్ని, నీ వల్లే కదా నేను వెళ్తుంది, నీకు అంత నమ్మకం ఉంటే నన్ను పంపిబాకలే అని చెప్పాను నేను. దానికి వీడికి సాటిస్ఫై కావట్లేదు. ఆ అమ్మాయి మీద అనుమానం రోజు రోజుకి పెరిగిపోతుంది. బాగా మందాకు వచ్చాడండి ఇంటికి. వచ్చి పిల్లలందరినీ పుట్టింటికి పిల్లలు ఉన్నారు ఆయనకి, 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళిద్దరిని ఏం చేశారంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పంపించేసి నీతో మాట్లాడాలి రా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి డాబాపైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయితో గొడవ వేసుకొని తాగిన మత్తులో ఆ అమ్మాయిని మెడబట్టుకొని డాబాపై నుంచి పోట నెట్టేశాడండి. నెట్టేసి ఈడు కూడా దూకి ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఈడు చచ్చిపోయాడు, పిల్లోళ్ళు ఏమో అనాథలైపోయారు. విషయం ఏంటంటే విషయం ఏం లేదు, ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి అలాంటి పనులు చేసేది కాదని తెలియదు. ఇప్పుడు పిల్లలిద్దరు అనాథలైంది ఎవరి వల్ల చెప్పండి? ఎవడు పంపిమన్నాడు అసలు నిన్ను? ఎందుకు ఈ అనుమానాలు ఎందుకు చెప్పండి? ఇళ్లలో భర్తమైన భార్యకి, భార్యమైన భర్తకు ఎందుకు ఈ అనుమానాలు? ఎవడు పెట్టాడు ఈ చిచ్చు మీ మదిలో?
ఎందుకు ఇలా తయారైపోతున్నారు మన జీవితాల్లో? ఎంతకాలం కొట్టుకుంటాం, ఎంతకాలం తిట్టుకుంటాం, ఎంతకాలం పిల్లల దగ్గర శాంతి సమాధానం లేకుండా పిల్లల మైండ్లని ఎంతకాలం చెప్పండి ఖరాబు చేసేస్తున్నాం మన పనుల ద్వారా. ఈరోజు మనకుంది జబ్బు. ఆదాం నిజంగా ఆదాం కాబట్టి సరిపోయిందంటే ఆదాం ప్లేస్లో కూడా ఉంటే రావా నువ్వు ఎక్కడ తిన్నావు, పండు తినింది ఎక్కడ రారా, లేకపోయి ఎక్కడ పండు తినిందో ఆ పండుగ ఉడేసుకొని చంపేసాడు ఆడే చెట్టుకి. ఆ మహానుభావుడు కాబట్టి అన్ని కష్టాలు పెట్టినా, మరణాన్ని తెచ్చినా, దేవుడైన సృష్టికర్తను తనకు దూరం చేసినా ఏం చేశాడో తెలుసా? 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏం చేశాడు? 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కొట్టినప్పుడు, కొట్టినప్పుడు కాదంట, అంటే కొట్టలేదట బాబు. 1 సెకండ్ రిపీట్. ఆదాము తన భార్య అయిన హవ్వను కొట్టినప్పుడు కాదండి, కూడినప్పుడు. అంటే కొట్టలేదా ఆదామా? ఏయా ఓ ఆదాం, కోపం రావట్లేదురా నీకు? అరే దేవుని దూరం చేసిందిరా నాయన మీ ఆవిడ, రావట్లా కోపం? నీకు చావు తెచ్చిపెట్టిందయ్యా, ఎక్కేస్తుంది మనసు, కోపం రావట్లా? అరే శుభ్రంగా ఏదేం తోటలో ఉండాల్సిన వాడివి ఈ ఎండలో ముళ్ళు తొక్కుకుంటే ఏంది నీకు కర్మ? మీ ఆవిడ వేలేగా, కోపం రావట్లేదా? కొట్టాలనిపించట్లేదా? అస్సలు కూడాడట, పిల్లల్ని అన్నాడట, విడాకులు ఇవ్వలేదట. ఎంత గొప్ప భర్త అండి, నిజంగా ఎంత గొప్ప భర్త సుమా. ఈరోజు పురుషుడా నీకుందా? ఆదాము వంటి మనసైనా నీకుందా? నీ భార్యని ప్రేమించగలుగుతున్నావా? ఈ భార్య ఈరోజు చెప్పండి, ఈ మధ్య కేసు వచ్చింది నా దగ్గరికి. మీ కర్నూలు పిల్లని మా గుంటూరు రోడ్ ఒకటి చేసుకున్నాడు. కర్నూలు పిల్ల అంటే కర్నూలు జిల్లా. ఈ ఊరు పేర్లు చెప్పను, ఎందుకంటే నా వీడియోలు అందరికీ తిరుగుతుంటాయి, వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఊరు పేర్లు చెప్పడం, వాళ్ళ పేర్లు చెప్పడం. మీ కర్నూలు జిల్లా అమ్మాయిని చేసుకున్నాడు. ఆడు మా గుంటూరు కుర్రోడు. వాళ్ళిద్దరికి 6 నెలలు అయ్యండి పెళ్ళయింది. 6 నెలలు పెళ్ళయింది. నా దగ్గరికి వచ్చి పంచాయతీ. ఏంది పంచాయతీ అంటే, అన్న నాకు ఈ అమ్మాయి వద్దంటాడు వాడు. ఆ అమ్మాయి అంటది, అన్న నాకు ఈ అబ్బాయి వద్దనిద్ది. ఏంది ఇంతకీ ఏం కొంపల మునిగిన ఏంది ముందు విషయం చెప్పండి అన్న. వాడు ఎత్తుకుంటూ వస్తున్నాడు. అరే ఇవన్నీ వద్దురా, ముందు మ్యాటర్కి రారా, ఏంట్రా కథ అని అడిగితే, అన్నా ఈ అమ్మాయి అన్నంలో ఉప్పేస్తుంది అన్న అన్నం వండేటప్పుడు అన్నాడు. ఇక్కడ అలవాటు ఉందట, కర్నూలు జిల్లాలో అలవాటు ఉందట, మరి సిటీలో మీకు ఉందో లేదో కానీ అన్నం వండేటప్పుడు ఏం చేస్తారంటే ఇంత ఉప్పు తీసుకెళ్ళి అన్నంలో వేస్తారు. ఉందా మీకుందా? సిటీలో మీకుందా? ఉందా? తలకాయలు బాగానే ఊపుతున్నారు చాలామంది. ఆ అమ్మాయికి కూడా అలవాటు అనమాట అది. అన్నం వండేటప్పుడు ఆ ఎసరు అంటారు కదా, ఆ ఎసరులో ఉప్పు వేస్తుంటారు. వీళ్ళింట్లో అందరూ హై బీపీ క్యాండిడేట్లు. ఎవరింట్లో? వీడి గుంటూరు రోడ్ అని చెప్పే కదా, మా వైపు అసలు అలవాటే ఉండదు అది. అన్నంలో ఉప్పు వేయడం అంటే నేను కర్నూలుకి వచ్చిన కొత్తలో షాక్ అయ్యా, నేనే షాక్ అయ్యా, నాకు తెలియదు కదా మరి. మా కోస్టల్ బేట్లో ఎవరు వేయరు. ఆ తర్వాత అలవాటు అయిపోయింది, ఇలా సభలకు రావడం తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే అంత కలిసిపోవాలి, మన దగ్గర ఉన్నట్టు అన్ని చోట్ల ఉండదని అలవాటు అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే అన్నం వండేటప్పుడు ఎంత ఉప్పు పటేలు మని వేస్తుందండి దానిలో. వీళ్ళ అమ్మకేమో అన్నం తినగానే కోపం రైజ్ అయిపోతుందట, ఊగిపోతుందట, పూనకాలు వస్తున్నాయంట వీళ్ళ అమ్మకి. వీడు వెళ్ళి చెప్పాడంట, అమ్మాయి అట్ట వేయకూడదు అమ్మాయి, మా ఊర్లో ఎవరికి అలవాట్లేదు అన్నంలో ఉప్పు వేసుకోవటం, ఓ పక్క పప్పులో ఎక్కువ వేస్తుంటావా, కాసేపు అన్నంలో ఎక్కువ వేస్తుంటావా, మా ఇంట్లో అందరికి నరాలు వేలిపోతున్నాయి, ఆ ఉప్పు తగ్గివే తెల్లంటే, నేను ఉప్పు తగ్గిను, మా కర్నూలు వాళ్ళు అందరూ ఉప్పులు వేస్తుంటారు, మా అమ్మ ఉప్పేసిద్ది, మా నాయనమ్మ ఉప్పేసిద్ది, ఆదాం మొదలుకొని అసలు ఆదాం కూడా ఉప్పేసేవాడు అన్నం ఉండేటప్పుడు, నీకు తెలుసో తెలీదు అని చెప్పి అమ్మాయి ఎత్తుకుంది. ఎంత చెప్పినా వినట్లా. ఇక గొడవ విడాకుల దాకా వెళ్ళిందండి. ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా, నా దగ్గరికి వచ్చి నాకు వాక్యం చెప్తుంది ఆ అమ్మాయి. ఏమనంటే, అన్నా దేవుడు చెప్పాడు కదా నా పురుషుడిని తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకోమన్నాడు, ఏరు కాపురం పెడదామంటే రావట్లేదన్న మా ఆయన అంటుంది. ఈ దుంపదేగా నీకు అట్ట అర్థమైందా అమ్మ వాక్యం? అంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకోమంటే ఏరు కాపురం పెట్టమని అర్థమట. ఏం వక్రీకరణలు! దేవుడండి స్త్రీకి మంచి మాట చెప్పాడండి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది చూడండి, కీర్తనలు 45వ అధ్యాయము 10. పెళ్లి చేసుకోబోతున్న కుమార్తెకి చెప్పాడు,
అక్కడ సీన్ ఏంటంటే పెళ్లి చూపులు, అమ్మాయికి పెళ్లి చూపులు అయిపోయినాయి. ఇప్పుడు మీరు చదువుతున్న వచనంలో నెక్స్ట్ పెళ్లి జరగబోతుంది. 11వ వచనంలో అమ్మాయికి పెళ్లి, 10వ వచనంలో హితోపదేశం చేస్తున్నాడు తండ్రి దేవుడు. ఏమని చేస్తున్నాడు చూడండి. కుమారి అంటే ఇంకా ఆవిడికి పెళ్లి కాల, అందుకనే శ్రీమతి కాదు కుమారి, అమ్మా ఆలకించు, నీకు మాట చెప్తున్నాను, ఓ పెళ్లి కూతురా ఆలకించు, ఆలోచించు. ఎందుకంటే నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువయా. కాబట్టి ఆలోచించి చెవి యొగ్గు, బాగా విను నేను చెప్తున్న మాట. ఏంటట ఆ మాట? నీ స్వజనము అంటే ఎవరమ్మా? నీ ఇంట్లో వాళ్ళమ్మా, మీ నాయన, మీ అమ్మ, మీ తోబుట్టువులు, మీ తోడబుట్టిన వాళ్ళు, మీరే. స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపోకుము. ఇది కూడా తప్పే చదివానా? మర్చిపోకుము అనట్లా, మరువుము అంటే, మరువు అంటే మర్చిపో. ఏం మర్చిపోవాలి దేవా? నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని మర్చిపో. అదేంటి? ఎందుకు మర్చిపోవాలి కింద చెప్తున్నాడు. నీ రాజు అది 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 ఇక నీకు అయిపోయింది. నీ తండ్రి హయాం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. ఇక నీ తండ్రి కాదు, నీ ప్రభువు. నీ ప్రభు ఎవరు? నీ రాజు. మళ్ళా చదువుతాడు, నీ రాజు నీ ప్రభువు. ఇక నుంచి మీ ఆయనే నీకు ప్రభు, ఇక నుంచి నీ భర్తే నీకు ప్రభు అని నువ్వు నీ భర్త వైపుకి వెళ్ళిపోతున్నావు, నీ తండ్రిని విడిచిపెట్టి. కాబట్టి ఇక నీ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వాటిని నువ్వు మర్చిపో, నీ అత్తగారింటికి నువ్వు వచ్చేస్తున్నావు. కాబట్టి నీ భర్తకు తగ్గట్టుగా బ్రతుకు అని చెప్తున్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అక్కడ ఉప్పేసావని ఈడ ఈకు అని అర్థం, అంతే. అర్థమైందా? ఆడ కారం ఎంత పడేసావని ఇక్కడ పడేయకు, ఆడ మీ అమ్మ మీద ఎగిరినట్టుగా ఈడ మీ అత్త మీద ఎగరకు, ఆడ 10ంటికి లేసావని ఈడ 10ంటికి లెగవకు అని అర్థం. అది అంటే మనం ఒక ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా మారాలి. ఈ చాలాసార్లు చెప్పా, అమ్మ కాబట్టి నువ్వు ఏం చేసినా చేయకపోయినా సర్దుకొని పోద్ది తల్లి, కన్నది కాబట్టి, నొప్పులు వచ్చింది కాబట్టి నీ కోసం. కానీ అత్త ఎందుకు ఏడ్చిద్ది? అత్త ఓడవదు, ఏడిపించిద్ది నిన్ను. పొద్దున్న 9ంటికల్లా లెగవలేదనుకో, మట్టిమలు ఇరుగుతుంటాయి, ఇక్కడ పెట్టాలి కదా ఇప్పుడు శాపం. తొందరగా లేవాలి. ఇంట్లో అన్నీ కుదరదు. ఇక ఇంట్లో ఉన్నట్టుకుంటారంటే కుదరదు. దేవుడు స్త్రీకి కూడా చెప్పాడు ఈ విషయం. ఏమని? పురుషుడికి చెప్పాడని అనుకుంటున్నారు కదా, తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకొని. ఇప్పుడు మీకు ఆ 2 వచనాలు ఏమర్థమైంది చెప్పండి? నీ తండ్రి ఇంటిని, నీ స్వజనంని విడిచిపెట్టే. ఇప్పుడు ఎవరిని హత్తుకో? నువ్వు భర్తని హత్తుకో. ఈ మాట స్త్రీకి కూడా చెప్పాడు దేవుడు. కానీ ఈరోజు సమాజంలో ఈ కాంప్రమైజ్ అనేది లేదండి. అంటే అర్థం ఏంటంటే సర్దుకుపోవటం అనేది లేదు. ఎంతసేపటికి కూడా ఈగోలు. ఇద్దరు బాగా చదువుకున్నారయ్యా, గతంలో కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ గొడవలు వస్తున్నాయంటే ఆవిడే చదువుకుంటుంది, ఈయనే చదువుకున్నాడు, నువ్వు దగ్గర అంటున్నావా, ఆవిడే దగ్గర అంటుంది, అక్కడే గొడవలు వచ్చేస్తున్నాయి. నిజంగా మీరు వాక్యం చెప్పినట్లుగా బ్రతకండి. ఎందుకు వస్తాయి చెప్పండి గొడవలు? నువ్వు జాగ్రత్తగా దేవుడు చెప్పినట్లుగా నీ భర్త నువ్వు గౌరవించు. నీ భర్త ఇంట్లో నీ భర్తకు తగ్గట్లుగా నువ్వు బిహేవియర్ చేసుకొని అతని దేవుణ్ణిలో నడిపించడానికి నీ వంతు నువ్వు ప్రయత్నించు. కానీ ఈరోజు స్త్రీలందరూ కూడా ఎలా తయారైపోయారంటే, మా ఆయన మాట ఎందుకు వినాలి, నేను ఎందుకు మారాలి అని చెప్పి ఈరోజు సగం కుటుంబాలు పెళ్ళైన 6 నెలలకే గొడవలండి. పెళ్ళైన 6 నెలలకి విడిపోతున్నారండి. పుట్టింట్లో కథలు పుట్టింట్లో వదిలే తల్లి. అత్తగారింటికి వచ్చినప్పుడు నీ భర్తకు తగ్గట్లుగా బ్రతకటం నేర్చుకో. అది వాక్యం చెబుతున్న విధి మనందరికీ. ఇంకో మంచి మాట చూద్దాం. ఇంకో మాట ఇదే ఆదికాండము 2:24 చదవండి. ఆదికాండము 2:24. ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యని హత్తుకోవాలి. పురుషుడు కూడా అప్పట్లో ఉంటారంటే కుదరదు. లైఫ్లోకి ఇంకో కొత్త వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఈవిడ కొత్త స్పేస్ ఇవ్వాలి. ఈవిడితో కాస్త ఈవిడిని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మన ఇంట్లో కొత్త మనిషి వస్తుంది. అకార్డింగ్ టు సైంటిఫికల్గా అండి, ఒక స్త్రీ అత్తగారింటికి అలవాటు అవ్వడానికి కనీసం 6 నెలలు టైం పట్టిద్ది. కనీసం 6 నెలలు గుర్తుపెట్టుకోండి. 6 నెలల్లోనే చిత్రహింసలు పెట్టేయకండి. 6 నెలల్లోనే అమ్మాయి జుట్టు పట్టుకొని వంచేయకండి. నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు అలానే ఉండాలి. వద్దు, 6 నెలల దాకా వదిలే పాపం.
సైంటిఫికల్ రీజన్స్గా కూడా కొత్త ఇంటికి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఆ ఇంటి నుంచి ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ బ్రతకాలంటే కనీసం 6 నెలలు ఒక స్త్రీమూర్తికి అలవాటు పడటానికి పట్టే సమయం. ఈ 6 నెలలు కాస్త లూజ్ ఇవ్వండి. ఈ 6 నెలలు కాస్త అలవాటు చేసుకోవడానికి కొంత టైం మీరు కేటాయించండి. అంతేగాని వచ్చిన 3వ రోజు నుంచి అన్నీ అబ్బేయాలంటే కుదరదు. అందుకనే చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకో, నీ భార్యని హత్తుకో. ఇంకేమన్నాడు చదవండి. వారు ఇరువురు ఏక శరీరమయ్యుందురు. దేవుడు స్త్రీని ఎందుకో తెలుసు అంత ప్రేమించింది. నీ మొదటి నుంచి అదే చెప్పింది. ఎందుకు స్త్రీ అంటే దేవుడికి స్పెషల్ అంటే ఏం లేదండి, స్త్రీని చూసినప్పుడల్లా దేవుడికి సంఘం గుర్తొస్తుండేది. ఎవరు? సంఘం. మీరు నిజంగా ఆదాము అవ్వలు ఇద్దరిని జాగ్రత్తగా పరిశీలించండి, క్రీస్తు సంఘమే గుర్తొస్తుంది మీకు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆదాముకి ఎవరి వల్ల మరణం వచ్చిందమ్మా? హవ్వ వల్ల. యేసు ప్రభు వారు మరణించాల్సింది కర్మ ఎవరి వల్ల వచ్చిందమ్మా? సంఘం కోసమే ఆయన మరణించింది. ఎవరి కోసమా? ప్రాణం పెట్టింది ఎవరి కోసం? వరుడు ఎవరు? క్రీస్తు. వధువు ఎవరు? సంఘం. అంతే. ఇంకో విషయం చెప్తున్నాను. స్త్రీ పురుషుడిలో ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకటెముక. సంఘం ఎక్కడి నుంచి పుట్టింది? ప్రభు దగ్గర నుంచి. అంటే అది కూడా మీరు గమనించండి, పక్కలో బల్లెం పొడి పొడిచారు ఆయనకి. ఎక్కడ? ప్రక్కలో. యోహాను సువార్త చదువుకున్నారు కదా, ఆయన గాయం ఎక్కడైంది? ప్రభువు గాయం ఎక్కడైంది? ప్రక్కలో గాయమైంది. ఈ ప్రక్కలో గాయం అవ్వటం ద్వారా ఎవరు పుట్టుకొచ్చారు? సంఘం. ఆదాముకి ఎక్కడ గాయమైంది? ప్రక్కలో. ఇక్కడ ప్రక్కలో గాయం అవటం ద్వారా ఇక్కడ ఎవరు పుట్టుకొచ్చారు? హవ్వ. అంటే ఆదాం పొజిషన్లో మీకు ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు. హవ్వ పొజిషన్లో ఆదాం అక్కడ అంత ప్రేమించాడని మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన దానికి సూచన అది. ఈరోజు సంఘంగా మీరు ఇంకా చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు తనకి మరణం వచ్చిందని తెలిసినా సరే హవ్వను ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టలా. ఈరోజు ఇన్ని తప్పులు చేస్తున్నామే సంఘంగా, మనల్ని విడిచిపెట్టాడా? మరి ఆయన విడిచిపెట్టాడా? నీ ద్వారా దేవా దేవా నీవు నన్నేలా చేయి విడిచిదా అంటే దేవుడు ఎవరి వల్ల దూరం అయ్యాడు? ఆదాంకి ఎవరి వల్ల దూరం అయ్యాడు? హవ్వ వల్ల. యేసు ప్రభుకి ఎవరి వల్ల దేవుడు చెయ్యి వదిలేయాల్సి వచ్చింది, విడిచిపెట్టేయాల్సి వచ్చింది? సంఘం వల్ల. మీరు కరెక్ట్గా గమనించండి. ఇంకో విషయం చెప్పమంటారా? హవ్వ పుట్టడానికి ముందు ఆదాముకి ఏమొచ్చింది? గాఢ నిద్ర. సంఘం పుట్టడానికి ముందు యేసు ప్రభుకి మరణ నిద్ర వచ్చింది. అంతే తేడా. అర్థం చేసుకోగలుగుతున్నారా నా భాషని? కరెక్ట్గా మళ్ళీ ఆలోచించుకోండి. అన్నిటి చక్కగా పేర్చండి నేను చెప్పిన మాటలన్నిటిని. హవ్వ నిర్మాణానికి ముందు ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. యేసు కూడా ఏ నిద్రలోకి వెళ్ళాడు? సంఘ నిర్మాణానికి ముందు మరణ నిద్ర. అంటే ఆదాము అంటే ఎవరో కాదు. ఆదాము ఎవరికైనా ఫోర్ షాడోయింగ్ అంటారు తెలుగులో, దాన్ని ఏమనొచ్చు అంటే ఛాయ. ఎవరికి ఛాయ? ఆదాము. రోమీలకు రాసిన పత్రిక తీయండి, ముగిద్దాం. మొదటి రోజు రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14. రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీదను ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవువానికి గుర్తు. అది ఆదాము ఎవరికి గుర్తట? రాబోవువాడు. ఎవరా రాబోవాడు? ప్రభు, యేసు ప్రభు. అంటే ఆదాము ఎవరికి గుర్తట? యేసుక్రీస్తుకి గుర్తట. అంటే ఇప్పుడు సంఘాన్ని ఆయన ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టేంత. అందుకనే నిర్మాణం కూడా చాలా విచిత్రంగా చేశాడు ఆయన. ఎవరి నిర్మాణం? స్త్రీ నిర్మాణం. ఈరోజు అంత విచిత్రంగా నిర్మింపబడ్డ నీవు నీ జీవితానికి తగ్గట్లుగా, నీ జన్మకు తగ్గట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా తల్లి? ఆలోచించు. ఈరోజు ఇంత వేరుగా నేను సపరేట్గా నిర్మించాడు కదా మహానుభావుడు. పురుషుణ్ణి కూడా నీలా నిర్మించలేదే. పురుషుణ్ణి కూడా అన్నిట్లాగా మట్టితో నిర్మించి పక్కన పెట్టేశాడే. కానీ నిన్ను మాత్రం అందరిలా కాకుండా విచిత్రంగా, విశిష్టంగా, భిన్నంగా నిర్మించాడే. ఈరోజు నువ్వు నిన్ను అలా నిర్మించిన నీ దేవుడి కోసం ఏం చేస్తున్నావు చెప్పు? ఏనాడైనా లేఖనాలు చదివావా? నీ జన్మ ఎంతో గొప్పదో నువ్వు తెలుసుకొని ఆ జన్మ కోసం నువ్వు బ్రతుకుతున్నావా? విలువలు ఎరిగి బ్రతుకుతున్నావా? నెనరుగలి బ్రతుకుతున్నావా? ఆలోచించు. ఈరోజు ప్రతి స్త్రీ ఇలానే తయారైపోయింది. అలాగా వంటలు తోమామా, బట్టలు ఉతికామా, 3 సీరియల్ చూసామా, శుభ్రంగా పడుకున్నామా, ఇల్లు అంతా ఊడ్చుకున్నామా, వారం 10 రోజులకు ఒకసారి శుభ్రంగా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నామా, ఇంతే తప్ప అరే అసలు నేను ఎందుకు పుట్టాను? దేవుడు నిజంగా వీటి కోసమే పుట్టిస్తే
హవ్వని 18వ వచనంలోనే పుట్టించాలి కదా. పని అయిపోయిన తర్వాత ఎందుకు పుట్టించాడు? నా దేవుడు నాకు పని అప్పచెప్పాడు, ఆ పనికి నీ న్యాయం చేస్తున్నానా లేదా అని ఒక స్త్రీగా నువ్వు ఆలోచించి నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోగలుగుతున్నావా? ఒకసారి చూసుకో. నీ పిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు? నీ పిల్లలు అసలు నీ పిల్లలు దేవుళ్ళో ఉన్నారమ్మా? ఓ మూర్తి, ఓ స్త్రీ తల్లి, నిన్నే అడుగుతున్నా, నీ పిల్లలు దేవుళ్ళో బ్రతుకుతూ ఇప్పుడు సభకు వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా? సభలో కూర్చున్నావు. నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పి? ఇప్పుడు వచ్చిన మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సభకు వచ్చారు, వెరీ గుడ్. రేపు సర్టిఫికెట్లు కూడా ఇప్పిస్తాం మీ అందరికీ, గుడ్ సర్టిఫికెట్లు. నీ కొడుకు నీ కూతురు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ఈ సమయంలో, ఇప్పుడు నీ వాక్యం చెప్తున్న ఈ టైంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళను నువ్వు ఇక్కడ కూర్చోబెట్టగలిగావంటే యువర్ సక్సెస్. లేరండి, వాళ్ళు ఎక్కడో గాలికి తిరుగుతున్నారు, ఇంట్లో టీవీలు చూసుకున్నారంటే నీ అంత ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఎవరు లేరు. ఎంతమంది కూర్చోబెట్టగలిగారు? అదే కదా. నువ్వు ఒక్కదానివి బైబిల్ పట్టుకొని వచ్చేకాడికి దేవుడు నిన్నెందుకు ఇక చేయటం? అసలు నిన్ను సృష్టించిందే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావని, నీ భర్తను కాపాడుకుంటావని, వాళ్ళ ముగ్గురిని మెడలు పట్టుకొని దేవుడికి అప్పచెప్తావని నిన్ను పెట్టాడు గూఢాచారులాగా. నువ్వెక్కడ చేస్తున్నా? నువ్వు పూర్తిగా నీ గతాన్ని మర్చిపోయావు. నువ్వెందుకు పుట్టావో మర్చిపోయావు. శుభ్రంగా ఇంట్లో ప్రతిక్షణం ఏదో గొడవలు పెట్టుకుంటా, ఇల్లు మొత్తాన్ని హూనం చేసుకుంటా, జీవితంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు ఎంతమంది స్త్రీలు ఇలా బతకట్లేదు చెప్పండి? ఆలోచించుకోండి. భర్తగా నీ భర్తని నువ్వు దేవుళ్ళో నడిపించుకోవటంలో ఉండమ్మా. నీ భర్త దేవుళ్ళో ఉన్నాడో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పిల్లలు దేవుళ్ళో ఉన్నారో చెక్ చేసుకుంటే, అసలు మీరు దేవుళ్ళో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఈ చెకింగ్ చేసుకున్నప్పుడు మీకు ఎర్రర్స్ వచ్చినాయి అంటే మీరు అర్జెంటుగా రేపటి నుంచే సంస్కరణ ప్రారంభించండి. మీ జీవితంలో దేవుడి దగ్గరికి తీసుకురండి. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు పరిపూర్ణంగా నెరవేర్చండి. ఆలోచించుకొని పాత్ర మర్చిపోయే ఘటనలో ఉండకు. నీ గృహాన్ని నువ్వు కాపాడుకుంటావని కోరుకుంటూ మొదటి రోజు సభను ముగిస్తున్నాను. రేపటి రోజున మరింతగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్? పరిశుద్ధుడ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మొదటి రోజు కాస్త పెందలకడే 8 గంటలకల్లా ప్రారంభించుకున్నామయ్యా. 9:09 గల ఆరోగ్యకరమైన వాతావరణంలో ముగించుకున్నాం. ఇంత చక్కని వాతావరణాన్ని అనుగ్రహించినందుకు గాను ధన్యవాదాలు నాయన. నిజంగా తండ్రి, స్త్రీ పురుషులు ఇద్దరు కర్తవ్యాలను కాస్త ఎత్తు చూపించే ప్రయత్నం చేశా. పురుషుడు జంతువులు పక్షుల్లానే సృష్టింపబడ్డాడు, మట్టి రూపంలో, మెటీరియల్ విషయంలో. ఆత్మ విషయంలో వీడు గనుడు కావచ్చు, పోలిక విషయంలో గనుడు కావచ్చు. స్త్రీ ఒక్కటే ఒక ప్రత్యేక సృష్టి అని చెప్పాం. అది ఎరిగి తాము చాలా ప్రత్యేకమైన వాళ్ళమని గుర్తెరిగి ఆ ప్రత్యేకతకు తగ్గట్టుగా బ్రతకాలని ఆశించాం. ప్రతి భర్త ఆదాములాగా ఎన్ని కష్ట నష్టాలు తెచ్చిపెట్టినా విడనాడకుండా తోడున్నట్లుగా తాను కూడా తోడుండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నిజంగానైనా కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేక అనుక్షణం గొడవలు పడుతూ, పిల్లల ముందు చులకనైపోయి ఏదో ఒక గొడవతో దూరం పెరిగిపోతుంది భార్యాభర్తల మధ్య. అలా దూరం పెరిగిపోకుండా వాళ్ళిద్దరూ హత్తుకొని ఉండులాగున వాక్యాన్ని వాళ్ళ మధ్యలో ప్రవేశపెట్టండి. వాక్యం అనే జిగటను వాళ్ళ మధ్యలో రాసి అతుక్కునేటట్లుగా చేయండి. చల్లని వాతావరణాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రేపటి దినం పాత్ర మరిచిన ఘటాల గురించి మరింతగా మాట్లాడుకునే గొప్ప అవకాశాన్ని పొసుకోమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన యేసుప్రభు వారి పేరిట అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. మైన్ సంతోషం పిల్లరా.